పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్, జెన్జీకి 2000 కోట్లు ఇలాంటి పథకాలతో తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. సంక్షేమం, విద్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అయితే విజయ్ సర్కార్ పద్దుల్లో కొత్తదనం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో సంక్షేమ పథకాలతో పాటు విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళల సంక్షేమం, ఆరోగ్య సేవల విస్తరణకు భారీ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి 560 కోట్లు కేటాయించింది. పెళ్లి రోజు వధువుకు 8 గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర అందించే పథకానికి 812 కోట్లు ప్రతిపాదించింది. ఇక విజయ్ సర్కార్ బడ్జెట్లో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. పాఠశాల విద్య కోసం 44,527 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ఎన్ మారి విల్సన్ ప్రకటించారు. రాష్ట్ర అప్పులు గత 5 ఏళ్లలో రెట్టింపయ్యాయని, అదనంగా 16,000 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. விஜய் மாமா என பாசம் பொங்க அழைக்கும் குழந்தையை 500 అంగన్వాడీ மையம் కట్టడంగల్ நடப்பாண்டில் కట్టపடும். విజయ్ సర్కార్ బడ్జెట్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బడ్జెట్లో కొత్తదనం లేదని, ఎన్నికల హామీల అమలుపై స్పష్టత కనిపించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కేటాయింపులు లేవని విమర్శించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం సభలో ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ప్రత్యర్థులైన వ్యక్తిగత మర్యాదలను ఇద్దరూ కొనసాగించడం చర్చనీయాంశమైంది. మరోవైపు తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం మరోసారి వేడెక్కింది. నీటి విడుదల, సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా అంశాలపై 2 రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలో కావేరీ వాటర్ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.